విలవెల్లాడిపోతున్న ఆ కోతిని ఎలాగైనా సరే రక్షించుకోవాలని ఎంత తపన పడతాయండి. బంధువు చచ్చిపోయినా కూడా ఈరోజు చూడడానికి బంధువులు ఎవరు రావట్లేదండి. ఆ కోతులన్నీ కలిపి స్ట్రైక్ చేసి అంటున్నాయి, మనిషి ఎక్కడి నుంచి వచ్చాడో మాకు తెలియదు, కానీ ఖచ్చితంగా చెప్తున్నా మాలాంటి అద్భుతమైన కోతుల నుంచి మాత్రం మనిషి అదుగో. కోతులు కూడా ఒప్పుకోవటల్లా మనిషి కోతుల నుంచి వచ్చాడంటే. అంటే అర్థం తెలుసా? మనిషి పశువుల కన్నా హీనంగా తయారయ్యాడు. అది వాస్తవం కాదు. పశువులు బిడ్డల్ని పట్టించుకుంటున్నాయి, పక్షులు బిడ్డల్ని పట్టించుకుంటున్నాయి, మరి నువ్వెందుకు పట్టించుకోవట్లా? పశువు కన్నా హీనంగా తయారయ్యావు కదూ. అలా పశువు కన్నా హీనంగా తయారైనటువంటి తండ్రి తల్లి కలిసి కుటుంబాన్ని కట్టుకోగలరా? సాధ్యం కాదండి. పక్షిరాజు ఉన్నతమైన స్థలములో తన గృహము నిర్మించుకుంటున్న కారణం తెలుసా? మేము క్షేమంగా ఉండాలి, మా బిడ్డలు భద్రంగా ఉండాలి, భూ సంబంధమైన ఏది కూడా మాకున్న ప్రశాంతతను పాడు చేయకూడదు. మాకన్నిటికంటే ప్రాముఖ్యమైంది సమాధానం. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు. ఈరోజు నీ కుటుంబంలో సమాధానాన్ని కోరే భార్యవైతే భర్తవైతే నువ్వు దేవుని బిడ్డవే.